నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టిలో అంతా ఒక నియమం ప్రకారమే జరుగుతుంది. ఏ కారణాన్ని సంతరించుకొని ఏం జరుగుతుందో సామాన్య బుద్ధికి అర్థమయ్యే అవకాశం లేదు. అలాంటి వాటిలో మహనీయుల రాకపోకలు కూడా ఒకటి. అదేవిధంగా మానవాళికి దైవం ఇచ్చిన ఒక అపూర్వ వరం శ్రీ సాయిబాబా. మానవాళి ఉద్ధరింపు కోసం ఆవిర్భవించిన శ్రీ సాయినాథుడు తమిళనాడు నమక్కల్ ప్రాంతంలో నెలకొన్న శ్రీ సాయిదత్త బృందావన మందిరంలో కొలువుదీరి భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. నేటి తీర్థయాత్రలో ఆ దివ్య మందిరాన్ని దర్శించుకుని తరిద్దాం రండి. ప్రతి మనిషి మానవత్వంతో ఎలా బతకాలో చెప్పడం కోసం శ్రీ సాయిబాబా వారు తన జీవిత పర్యాంతం ఆచరించి చూపారు. వారి ప్రబోధనలనే జ్ఞాన కాంతి పుంచాలతో అజ్ఞానపు చీకట్లను పారద్రోలిన మహనీయుడు. అనంత తత్వం మూర్తీభవించిన దత్తావతార స్వరూపుడు శ్రీ సాయినాథుడు. ప్రేమతత్వమే సాయి తత్వం. బాబా ఎప్పుడు తన మన కులం మతం అనే తారతమ్యాలను చూడలేదు. తనను ఆశ్రయించిన వారందరినీ సమానంగా ప్రేమించారు. వారి పాపాలను తొలగించి జ్ఞానదీపాలను వెలిగించారు. ఆదర్శ జీవనానికి బాటలు వేశారు. కలియుగంలో మానవ లోకాన్ని తరింపచేయటానికే భువిపైన ఫకీరుగా, సాయినాథుడిగా, సద్గురువుగా అవతరించారు. ఈశ్వర సమోతేజ స్వరూపుడైన బాబా వారు తమిళనాట నమక్కల్ దివ్య మందిరంలో సాక్షాత్కరించి భక్తుల అభిష్టాలను ఈడేరుస్తున్నారు. వారిని నేత్రపర్వంగా వీక్షిద్దాం. తమిళనాడు రాష్ట్రం నామక్కల్లోని తిరుచి రోడ్లో నల హోటల్ ఎదురుగా శ్రీ సాయినాథుని దివ్య మందిరం అత్యంత సుందరంగా, మనోహరంగా, మంగళప్రదాయకంగా 2 అంతస్తులతో విరాజమానమవుతోంది. మధుపార్థసారథి అనే సాయినాథుని భక్తుడు స్వయంగా తన కాలాన్ని, ధనాన్ని వెచ్చించి బాబావారిపై అత్యంత ప్రేమతో, భక్తితో అద్భుత మందిర నిర్మాణాన్ని చేపట్టారు. 2018 ఏప్రిల్ 22న అంగరంగ వైభవంగా శ్రీ సాయిదత్త బృందావన మందిరంగా భక్తులు దర్శించి తరించేందుకు సాయినాథుని దివ్యమూర్తిని ప్రతిష్ఠించి తన తోటి భక్తకోటికి అద్వితీయమైన ఆధ్యాత్మిక దివ్య కేంద్రాన్ని కానుకగా అందించారు. శ్రీ సాయిదత్త బృందావన మందిరంలో కొలువు తీరిన బాబావారిని చూస్తే సాక్షాత్తు శ్రీ షిరిడి సాయినాథుని దర్శించిన దివ్యానుభూతి కలుగుతుంది. 2 అంతస్తులుగా నిర్మితమైన ఈ మందిర ప్రవేశానికి ఇరువైపుల నుండి మెట్ల మార్గాలు ఉన్నాయి. భక్తులకు ఒకవైపు వెళ్లే మార్గంలో ముందుగా బొజ్జ గణపయ్య చిరుమందిరం గోచరిస్తుంది. శ్రీ మహాగణపతి పాలరాతిమూర్తిగా చతుర్భుజాలతో, అభయ వరదముద్రలతో, శంఖుచక్రాలతో, ప్రసన్న వదనంతో, ఎడమవైపు తిరిగిన తొండంతో భక్తానుగ్రహ ప్రదాయకుడిగా దర్శనమిస్తాడు. ముందుగా విఘ్న గణపతికి కైమోడుపులు అర్పించి భక్తులు ముందుకు కదిలి పక్కనే ఉన్న ప్రవేశ ద్వారానికి ఎదురుగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దివ్యమూర్తి మంత్రాలయంలో మాదిరిగా నిర్మితమై గోచరిస్తుంది. దీనికి సమీపంలోనే నేలపై ఆసీనుడైన సాయినాథుని దివ్య పాలరాతి శిల్పం ఒకటి గోచరిస్తుంది. ముచ్చటగా కనిపించే మనోహర రూపాన్ని కనులారా వీక్షించి భక్తులు ముందుకు సాగుతారు. శ్రీ సాయిదత్త బృందావన మందిరానికి మరోవైపున ఉన్న మెట్ల మార్గం నుండి వెళ్లే భక్తులకు దత్తావతార పాలరాతి మూర్తి కనిపిస్తుంది.
అత్రి మహామునికిచ్చిన వరం దత్తాత్రేయుడిగా మారి నిజం చేశారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. దత్తాత్రేయుడు ఎందరికో గురుస్వరూపుడై ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యా మంత్రాన్ని ఉపదేశించాడు. కుమారస్వామి కూడా దత్తాత్రేయుని శిష్యుడే. ఈయనే ప్రహ్లాదునికి జ్ఞానప్రదాత. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని శిష్యుడే. సిద్ధ నాగార్జునునికి రసధాతు విద్యలను బోధించింది ఈ స్వామే. జ్ఞానేశ్వరుడు, ఏకనాథుడు వీరందరూ దత్తోపాసకులే. దత్తాత్రేయుడి అనుగ్రహం ఉంటే లభ్యం కానిది ఏమీ లేదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 3 శిరస్సులతో 6 భుజాలతో శంఖం, చక్రం, డమరుకం, త్రిశూలం, మాల, కమండలాలను ధరించి 4 కుక్కలతో కామధేనువుతో ఒప్పారే దివ్యమంగళ పాలరాతి స్వరూపం. ఆయన 3 శిరస్సులు సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులకు సంకేతం కనుక దత్తాత్రేయుడు హరిహర హిరణ్య గర్భ స్వరూపుడని తెలుస్తోంది. 4 కుక్కలు 4 వేదాలకు సంకేతం కాబట్టి దత్తాత్రేయుల వారు సకల వేద స్వరూపునిగా ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఆ స్వామి ప్రక్కనే ధుని గోచరిస్తుంది. సాయినాథుడి చావడి కూడా ఇక్కడే నెలకొంది. ఇందులో బాబావారి చిత్తరువు గోచరిస్తుంది. ఇక్కడే ఉన్న ధునిని సైతం భక్తులు దర్శించి 2వ అంతస్తులో ఉన్న సాయినాథుని దివ్యరూప దర్శనార్థానికి ఉద్యుక్తులవుతారు. సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భక్తిముక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పరిపూర్ణ వైరాగ్యం, అపార కారుణ్యం, సంపూర్ణ జ్ఞానంతో ముమ్మూర్తులా మూర్తీభవించిన సాయి మూర్తిమత్వం ఈ జగత్తులోని సర్వంలోనూ చైతన్యమే ప్రసరిస్తూ ఉంటుంది. బాబా తన చక్కని సరళమైన బోధనలతో దివ్య జీవనానికి బాటలు వేశారు. ఆ దారిలో పయనిస్తే చాలు మనిషిలోని మనోవికారాలు, మనశ్చాంచల్యాలు పటాపంచలైపోతాయి. బాబావారు చూపిన మార్గంలో పయనించిన వారికి ఇహపర సౌఖ్యాలు సులువుగా సిద్ధిస్తాయి. అంతటి మహామహిమాన్వితమైన బాబావారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి వారి అనుగ్రహానికి పాత్రలమవుదానండి. నామక్కల్ సాయిదత్త మందిరంలో స్వర్ణ సింహాసన పీఠంపై ఆసీనుడైన సాయినాథుని పాలరాతి మూర్తిని చూస్తే అచ్చం షిరిడీ సాయినాథుని చూసిన దివ్యానుభూతే కలుగుతుంది. సాయినాథుని మోము, మందహాసం, ప్రసన్నత భక్తులను సంరక్షిస్తున్నట్టుగా వేంచేస్తూ ఉన్నట్టు గోచరించే స్థితి సాయినాథుని మనోఫలకంపై సుస్పష్టంగా గోచరించేలా సాయిబాబా వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ కొలువు తీరిన సాయినాథుని చూపుల నుండి కరుణామృత ధారలు నామక్కల్ వాసులపై అపారంగా వర్షిస్తున్న అనుభూతి కలుగుతుంది. బాబావారు తన భక్తుల్ని తన వద్దకు తానే లౌకిక మిషల చేత పిచ్చుక కాలుకి దారం కట్టి లాగినట్టు రప్పించుకుంటారు. అదే బాబావారి మహిమ. అందుకే అనతి కాలంలోనే శ్రీ సాయిదత్త బృందావన మందిరం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీ సాయిదత్త బృందావన మందిరానికి చెందిన కమిటీ సభ్యుల నిర్వహణలో మందిరం ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. సాయినాథునికి నిత్యాభిషేకాలు, అర్చనలు, హారతులు ఘనంగా నిర్వహిస్తారు. సాయి సన్నిధిలో నిత్య భజన కార్యక్రమాలు, పల్లకీ సేవలు వైభవంగా జరుగుతాయి. సాయిబాబా వారి సజీవ మూర్తిమత్వం ఇక్కడ ఉట్టిపడుతుంది. నిజంగా బాబా తన ముందు ఆసీనులైన భక్తులకు బోధనల ద్వారా మనుషుల్ని సాధన మార్గంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించి ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకోవడానికి దారి చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మహిమలతో కాదు, మానవత్వంతో బతకాలని చాటుతున్నట్టే కానవస్తుంది. వాస్తవానికి సాధారణ జీవితం గడిపి మన జీవితాల్ని ధన్యం చేసిన బాబా తాను భగవంతునికి పరిపూర్ణ సేవకుడిని చెప్పుకున్న వినయభూషణుడు. అంతటి నిరాడంబర సద్గురువును ఆరాధించడానికి నిత్యం భక్తులు తండోపతండాలుగా నామక్కల్ సాయిదత్త బృందావనానికి తరలి వస్తుంటారు. ముఖ్యంగా గురువారం నాడు భక్తుల రద్దీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సాయి మందిరమంతా గురువారం నాడు భజనలతో, సాయినామ స్మరణలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో వెళ్లి విరుస్తుంది. మొత్తానికి మందిర నిర్మాణం జరిగినప్పటి నుంచి సాయిబాబా వారు పాద సన్నిధికి వచ్చి భక్తులు ఆత్మనివేదన చేసుకుని బాబావారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. విశాల
సాయిబాబా వారి బోధనలను మనస వాచ కర్మణ ఆచరిస్తే బతుకులు బృందావన శోభకు ఆలవలంగా మారుతాయి. ఏ వ్యవహారంలో అయినా విపరీతంగా ఆలోచించి ఇలా ఎందుకు జరిగింది, ఎవరిది లోపమని ఆలోచిస్తూ రాత్రి పగులు వేదన పడి ఆయన సమక్షంలో ధ్యానం చేసుకుని ఒక నిశ్చింతకు వస్తే చాలు. బాబావారి సన్నిధి నుంచి బయటకు రాగానే ఆ వ్యవహారం అతి సునాయాసంగా మనకు తెలియకుండానే సుగమముగా చేసి తానున్నానని నిరూపిస్తారు. ఈ అనుభవం ప్రతి బాబా భక్తుడికి తప్పనిసరిగా జీవితంలో ఏదో ఒక సందర్భంలో కలిగి తీరుతుంది. అదే సాయిబాబా వారి మహిమకు తార్కాణం. అందుకు నిదర్శనంగా బాబావారి సన్నిధిలో ప్రతి గురువారం జరిగే అభిషేకాలు కన్నుల పండువగా ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. నిత్యం ఇచ్చే 4 హారతులు షిరిడిని తలపిస్తాయి. శ్రీ సాయిదత్త బృందావనంలో సాయినాథుడికి ప్రతి గురువారం నాడు జరిగే పల్లకీ ఉత్సవం అత్యంత నయనానందకరం. వందలాది మంది భక్తుల సమక్షంలో సాయి భక్తి గీతాలు భజనలు నడుమ సాయికి జరిపే పల్లకీ ఉత్సవం నయనానందదాయకం. ఓ విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేస్తుంది. అలాగే ప్రతి గురువారం ఈ ఆలయంలో సాయినాథుడికి స్వయంగా భక్తులే అభిషేకాది అర్చనలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. ఆయా పర్వదినాలలో సాయికి జల క్షీర ఫల పుష్పాలతో పాటు పంచామృత అభిషేకాలతో అర్చించి తరిస్తారు. ఇక్కడి బాబాను పూజిస్తే చాలు బాధలన్నీ తొలగిపోతాయని భక్తులు భావిస్తుంటారు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరి జీవితాలు సంతోషకరంగా సంతృప్తికరంగా ఉన్నాయని చెబుతుంటారు. తాము తలపెట్టే ప్రతి కార్యానికి ముందు ఆయన ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. తమకు చేకూరుతున్న సమస్త విజయాలకు సకల శుభాలకు బాబానే కారకుడు అనే ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. ప్రతి గురువారం రోజున బాబా అభిషేకంలో పాలు పంచుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వివిధ రకాల పుష్పమాలికలను బాబాకు సమర్పించి ఆయన్ని కనులారా చూసుకుని మురిసిపోయే భక్తులు ఎంతోమంది కనిపిస్తుంటారు. బాబా వారికి నిత్యం 4 హారతులు అపూర్వంగా నిర్వహిస్తారు. హారతుల సమయంలో భక్తులు చేరి సామూహికంగా హారతి గీతాలను గానం చేసి తరిస్తుంటారు. అలాగే భజనలు పారాయణలతో బాబావారి మందిరం భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. ప్రతి గురువారం అన్నదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంటారు. వందలాది మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సాయి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు. ఆత్మలో పుట్టి గుండెకే ఎగసి గొంతునే దాటి పెదవిపై నడయాడే భావం భక్తి భావం. ఆత్మలో పుట్టి గుండెకే ఎగసి గొంతునే దాటి పెదవిపై నడయాడే భావం భక్తి భావం. ఆ భావమే లీలలై ఆ లీలలే గానమై ఆ గానమే భజనలై ఆ భజనలో లీనమై సాగిపోయే ప్రవాహమే సాయి నామ సంకీర్తనం భక్త హృదయాల స్పందనం. ఎన్నో నామాలు ఎన్నెన్నో రూపాలు ఎన్నో మంత్రాలు ఎన్నెన్నో తత్వాలు ఈ విశాల విశ్వంలో ఎన్నో ఇమిడి ఉన్నా ఇదిగో అద్భుత నామం బీజాక్షర నామం. అదే సాయి నామం అదే సాయి నామం. భక్తులు బాబావారి మందిరానికి చేరుకోగానే భక్తి భావాలతో శరణాగతిని పొంది బాబాని ఆశ్రయిస్తారు. నిర్మల మనోచిత్తంతో బాబావారి చరణారవిందాల వద్ద మందార పుష్పాలను సమర్పిస్తారు. సాయినాథుణ్ణి సర్వాలంకార భూషితుడిగా దర్శించి సాయినాథుని దివ్య రూపానికి మంత్రముగ్ధులవుతారు. బాబావారి పాదాలను పట్టుకున్న వారి దేహంలో అరిషడ్వర్గాలు అనే అంతఃశత్రువులు నశిస్తాయి. మానవతా మూర్తిమత్వం వికసిస్తుంది. భక్తుడు తనలో ఉన్న బాధని బాబావారికి వదిలి శాంతచిత్తంతో బయటకు వస్తే చాలు ఆ బాధని ఇట్టే తీసేసే కరుణాంతరంగుడిగా సాయిబాబా వ్యక్తమవుతాడు. బాబావారి చూపులు భక్తుల భవిష్యత్తుని బంగారుమయం చేయడానికి రాబోయే కష్టాలను నివారిస్తున్నట్టుగా ఉంటుంది. ద్వారకమాయి చేరితి నేను నాదను భావం వదిలితిని. ద్వారకమాయి చేరితి నేను నాదను భావం వదిలితిని. నాలో నెలకొన్న వాదములన్నీ
బాబా ఉపదేశం మనిషి ఉన్నతికి ఆదేశం. బాబా బోధన ఆదర్శ జీవనానికి సాధన. బాబా లీలలు దుష్టబుద్ధులు అవలక్షణాలను రూపుమాపుతాయి. బాబా మహిమలు మనోవికారాల్ని విరిచేసి బతుకుల్ని తీయబరిచే అమృత గుళికలు. బాబా చెప్పిన సూక్తులు భావి జీవితానికి స్ఫూర్తిదాయకాలు. బాబా హితోక్తి మనిషి జీవిత పరమార్థానికి దిక్సూచికలు. సాయి తత్వంలోని జ్ఞాన వికాసాన్ని మానవత్వాన్ని వంటపెట్టించుకుంటే బతుకు ఆనందమయ దీపతోరణాలవుతాయి. ఇన్ని అనుభూతులు మందిరంలో కొలువైన బాబావారి విగ్రహాన్ని ఆధ్యాత్మిక చిత్తంతో తిలకించిన వారికి స్పష్టంగా తెలుస్తుంది. అంతటి విశిష్టమైన శ్రీ సాయి దత్త బృందావన మందిరంలో ధ్యాన మందిరం, అలాగే వ్రత హోమ క్రతువులకు మరో మందిరం నెలకొని ఉంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ సాయి దత్త మందిరంలో ప్రధాన మందిరంలో కొలువు తీరిన సాయినాథుని ప్రతిమకు ప్రక్కనే ధ్యాన మందిరం నెలకొని ఉంటుంది. భక్తులు సాయినాథుని ఆరాధించి అర్చించుకున్న అనంతరం సాయి ధ్యాన మందిరంలో ప్రశాంత చిత్తంతో శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానిస్తారు. మనిషి మాయామోహాల సుడిగుండంలో దిక్కుతోచక బాబా ముందు ఆక్రోశంతో కోరికల చిట్టాను ఆయనకు వెల్లడి చేస్తారు. ఈ కోరికలకు అంతు ఉండదు. పుడుతూనే కోరిక, అడుగడుగునా కోరిక, మరణంలోనూ కోరిక. ఇలా ఇహలోక వాంఛల నుండి చిత్తాన్ని జ్ఞాన మార్గంలోకి తీసుకువెళ్లేందుకు సత్సంగులు ఈ మందిరంలోనే ధ్యానం చేస్తుంటారు. ఇదే మందిరంలో విడిగా పూజాది విధులకు మరో హాలును ఏర్పాటు చేశారు. ఇక్కడ గోడల మీద సాయి లీలల్ని తెలిపే కుడ్య చిత్రాలు వర్ణరంజితంగా సుందరమైన మూర్తులతో అందంగా దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక దివ్యానుభూతికి లోనవుతారు. ఈ ప్రాంగణంలో భక్తులు అనఘాదేవి దత్తవ్రతాలను నిర్వహిస్తారు. హోమాది క్రతువులను సైతం భక్తి శ్రద్ధలతో జరుపుతారు. పూర్ణాహుతి పూర్తయిన తరువాత మందిర శిఖర స్వర్ణ కలశానికి అభిషేకం, పుష్పార్చన నిర్వహిస్తారు. ఈ తంతులో బాబావారి భజనలు సైతం నిర్వహిస్తారు. ఇలా మందిరమంతా బాబావారి నిత్య పూజాధికాలతో మంగళప్రదాయకంగా అలరారుతోంది. కొంతమంది భక్తులు ముందుగా బాబాను దర్శించిన పిమ్మట వ్యాక్స్తో తయారు చేసిన సాయిబాబా వారి ప్రతిమలను భక్తిభావాత్మకంగా వీక్షిస్తారు. ఒక విగ్రహం ఆసీన రూపంలో ఉంటే మరో రూపం ఊయలపై పవళింపు సేవలో ఉంటుంది. ఈ దివ్య రూపాలను భక్తులు తన్మయభరితంగా వీక్షించి అవ్యక్తమైన ఆనందానికి లోనవుతారు. మందిరం నుండి బయటకు వచ్చే మార్గంలో మళ్లీ గణపతిని, దత్తాత్రేయ స్వామిని, ధునిని దర్శించుకుంటారు. కరుణాతీత దివ్య స్వరూప పరబ్రహ్మ పరమాత్మ పరమేశ్వర. కరుణాతీత దివ్య స్వరూప పరబ్రహ్మ పరమాత్మ పరమేశ్వర. భక్తి శ్రద్ధలతో భావింతుమయ్యా, భక్తి శ్రద్ధలతో భావింతుమయ్యా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయినాథ ప్రభో బ్రోవరావా, జగన్నాథ శ్రీ కరుణామయ. ఆధ్యాత్మిక గురువుగా తన ప్రబోధాలతో భక్తజనుల అభిమానాన్ని చూరగొన్నారు సాయిబాబా. సద్గురువుగా సదాచార పరాయణతకు ప్రతీకగా సాయీశ్వరుడిగా నడియాడి మానవతను మించిన మహోన్నత శక్తిగా మారారు. సునిశితమైన ప్రబోధాలతో భక్తుల హృదయాల్లో చోటు దక్కించుకున్నారు. అపర దత్తావతార స్వరూపుడు, నవదత్తుల్లో ఒకరుగా అశేష భక్తజనులచే పూజలందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాట నమక్కల్ సాయినాథుని సన్నిధిలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాల గురించి ఇప్పుడు చూద్దాం. భక్తుల వితరణశీలత్వంతో ప్రతి గురువారం అన్నదానం విరివిగా కొనసాగుతోంది. గురు పౌర్ణమి నాడు 1,00,000 పుష్పార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే బాబావారి సమాధి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ప్రతి ఏడాది వార్షికోత్సవాలను వైభవంగా జరిపి బాబావారి సమక్షంలో భజన హారతులు నిర్వహించి తరిస్తుంటారు. అదేవిధంగా శైవ, వైష్ణవ, శాక్తేయ సంప్రదాయాలను అనుసరించి వచ్చే ప్రతి పర్వానికి ఇక్కడ ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వహిస్తారు. తమిళ ఉగాది నుండి వినాయక చవితి, దత్త జయంతి, శరన్నవరాత్రోత్సవాలు, శివరాత్రి వంటి పలు ఆధ్యాత్మిక పర్వాలను ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతారు. బాబావారికి నిత్యం పల్లకీ సేవ నిర్వహిస్తారు. బాబావారి సన్నిధిలో ప్రతి గురువారం దత్తవ్రతాలను సైతం తరచుగా జరుపుతారు. సాయి దత్త బృందావనం నిత్యం ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంటుంది.
తమిళనాడు నమక్కల్లో నెలకొన్న శ్రీ సాయి దత్త బృందావన మందిరానికి ఎలా చేరుకోవాలి, అలాగే మందిర దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి తమిళనాడు నామక్కల్ శ్రీ సాయి దత్త బృందావన మందిరం 820 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భాగ్యనగరం నుండి నామక్కల్కు నేరుగా వెళ్లే ప్రైవేటు బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. రైలు మార్గం ద్వారా అయితే సికింద్రాబాద్ నుండి నేరుగా నామక్కల్, సేలంకు రైలు సౌకర్యం ఉంది. నామక్కల్ రైల్వే స్టేషన్ నుండి శ్రీ సాయి దత్త బృందావన మందిరానికి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుండి ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల ద్వారా సాయి దత్త బృందావన మందిరానికి సులువుగా చేరుకోవచ్చు. సాయి దత్త బృందావన మందిర దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం మందిర ద్వారాలు తెరిచే ఉంటాయి. శ్రీ సాయిబాబా జ్ఞాన వికాసాల పెన్నిది. మనలో వికాసాన్ని కలిగించేది బాబా సన్నిధి. సాయి సన్నిధిలో రోజు కొంచెం సేపు గడిపినా భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఓర్పు, దయ, ప్రేమతత్వాలు సిద్ధిస్తాయి. గురువులకే గురువు సద్గురువు బాబావారు. ఆ సాయినాథుడు చూపిన మార్గంలో పయనించిన వారికి ఇహపర సౌఖ్యాలు సులువుగా ప్రాప్తిస్తాయి. మరి అంతటి విశిష్టమైన తమిళనాడు నమక్కల్ శ్రీ సాయి దత్త బృందావన మందిరాన్ని దర్శించుకున్నాం కదా. బాబావారి కరుణామృత దృక్కులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సాయి రావయ్య సాయము చేయ దయగనవయ్య శ్రీమయా. సాయి రావయ్య సాయము చేయ దయగనవయ్య శ్రీమయా. వేదనలోనే వేగితి నేను, వేదనలోనే వేగితి నేను, వేగమిరారాదీనులగావా. సాయి రావయ్య సాయము చేయ దయగనవయ్య శ్రీమయా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.